నమస్తే. ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. స్త్రీలలో ఎక్కువగా చూసేటటువంటి ఎనీమియా, రక్తహీనత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎనీమియా వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, రాకముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనకి ఎలా తెలుస్తుంది రక్తహీనత వచ్చింది అని, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. రక్తహీనత అంటే ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండేటటువంటి ఒక ప్రోటీన్. ఇది ఎముక మజ్జ అంటే బోన్ మ్యారోలో తయారవుతుంది. ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఎర్ర రక్త కణాలకి అంటే రెడ్ బ్లడ్ సెల్స్కి ఆ రంగుని కూడా ఈ హిమోగ్లోబినే ఇస్తుంది. మెయిన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ పని ఏంటయ్యా అంటే మనం తీసుకునే ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ లంగ్స్ నుండి మిగిలిన శరీర భాగాలకి ఈ ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది హిమోగ్లోబిన్. బయటకి నార్మల్గా చూసినట్లయితే శరీరం పాలిపోయి ఉంటుంది. ఈ కళ్ళు ఈ విధంగా చూసినప్పుడు ఇదంతా వైట్గా ఉంటుంది, రెడ్ కలర్లో లేకుండా. ఇక మనంతటా మనకు తెలిసేవి నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగిపోవడం, ఎక్కువగా అలసిపోవడం, ఆయాసం, తలనొప్పి, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం, అరికాళ్ళు, అరచేతులు తిమ్మర్లు, అలాగే పాదాలకు నీరు పట్టడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. మెయిన్ స్త్రీలలో వచ్చేసరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. మిడ్ సైకిల్ బ్లీడింగ్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే పీరియడ్కి మధ్యలో కూడా మనకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది, రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈ హిమోగ్లోబిన్ ఏ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు అంటే రక్త పరీక్ష కేంద్రానికి వెళ్తే హిమోగ్లోబిన్ టెస్ట్ అంటే వాళ్ళు చేస్తారు. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. సో మనం హెచ్బి లెవెల్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు బ్లడ్ శాంపిల్ ద్వారా. అయితే ఎందుకు వస్తుందంటే దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి శరీరంలో రక్తస్రావం జరగడం, పీరియడ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే లోపల అల్సర్స్ ఇలాంటివి ఫామ్ అయినప్పుడు ఎక్కువగా రక్తం పోయినప్పుడు శరీరం నుండి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గి ఎనిమియా అనేది వస్తుంది. ఇక రెండవది మన శరీరం ఎర్ర రక్త కణాలని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోవడం. ఇది దేనివల్ల అంటే శరీరానికి మనం సరిపడా పోషకాహారాలు అందించకపోవడం వల్ల కానీ, శరీరానికి సరిపడా విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఇలాంటివి మనం అందించలేకపోవడం వల్ల కూడా రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు. దానివల్ల కూడా ఎనిమియా అనేది వస్తుంది. ఇక మూడోది ఏంటంటే మన శరీరం ఉత్పత్తి చేసుకున్నప్పటికీ ఎర్ర రక్త కణాలని అవి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి, అంటే నాశనం అవుతూ ఉంటాయి. అదెందుకు, మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా మనం ఏదన్నా ప్రాబ్లంకి ఎక్కువగా మెడికేషన్ యూజ్ చేయడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఈ ఎనిమియా అనేది వస్తుంది. ఇక మెయిన్ ప్రధాన 2 కారణాలు ఏంటంటే ఒకటి కడుపులో నులుపురిగల వల్ల, ఇక రెండవది డెలివరీ టైంలో పాలిచ్చే తల్లులు వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా సరైన పోషకాహారం తీసుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ ఎనిమియా అనేది వస్తుంది. అయితే ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఎనిమియా అనేది రావచ్చు. కానీ ఎక్కువగా మనం చూసేది ఎవరిలో అంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా, ఆహారం సరిగ్గా తీసుకోకుండా, పిల్లల గురించి, కుటుంబ విషయాల గురించి ఎక్కువగా స్ట్రెస్ లోనవడం వల్ల ఎనీమియా సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది. అయితే మన శరీరంలో ఎంత ఉండాలి, స్త్రీలలో 12 to 16 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అనేది ఉండాలి. అయితే హిమోగ్లోబిన్ తగ్గిందమ్మా మీలో అని చెప్పిన వెంటనే ఫుడ్ ద్వారా నేను మెయింటైన్ చేసేసుకుంటానండి, నేను తింటానండి అని చాలామంది అంటారు. కానీ మన హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటే మనం ఫుడ్తో మెయింటైన్ చేసుకోవచ్చు, ఫుడ్లో ఏం తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనేది చాలామంది చెప్తారు. కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, ఈవినింగ్ స్నాక్స్లో ఏం తీసుకోవాలి, నైట్ డిన్నర్కి ఏం తీసుకోవాలి, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిందనేవాళ్ళు, ఈ ఎనీమియా వచ్చిన వాళ్ళు అనేది నేను క్లియర్ కట్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ అదర్స్.